ఏ భగవాన్ సినిమా గురించి మాట్లాడాలంటే ఓకే, ఇదొక టైం పాస్ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి సినిమాలో మెయిన్గా కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది. నరేష్ గారు కావచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఇంకా మన సుహాస్ గారు కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనింగ్ సూపర్గా ఉంది. దానికి తగినట్టే సినిమాటోగ్రఫీ, డిఐ వర్క్ అయితే ఈ మూడు చాలా బాగా మ్యాచ్ అయినాయి. నరేష్ గారు ఇంకా సుదర్శన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాని వీరిద్దరే చాలా బాగా లేపారు. సుహాస్ ఉన్నాడు కానీ తను కామెడీ అవ్వచ్చు అంత ఏం లేదు. తన పుల్లాగే తన యాక్టింగ్ తను చేసుకుని వెళ్ళిపోయాడు. బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ డ్రామా అనేది కొంచెం డల్ అయింది. క్లైమాక్స్లో ఎమోషనల్గా టచ్ ఇచ్చి సినిమాని ఎండ్ చేశారు. సుహాస్ గారు ఈ మధ్యకాలంలో తనకు ఒక ఇమేజ్ వచ్చాక తనకున్న కామెడీ టైమింగ్ అవ్వచ్చు, తనకున్న స్ట్రెంత్లన్నీ పక్కన పెట్టి కమర్షియల్ వేలోనే ఎక్కువ వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో కంటే సినిమా అయితే ఏదీ లేదు. అంబాజీపేట తర్వాత అన్ని కమర్షియల్ సినిమాలే మన సుహాస్ గారికి. ఇంకా ఈ సినిమా కూడా మరొక కమర్షియల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నరేష్ హీరోనా లేదా సుహాస్ హీరోనా నాకైతే కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారికి క్యారెక్టర్స్ చాలా బాగా ఇస్తున్నారు. హీరోని డామినేట్ చేసే క్యారెక్టర్లు అయితే బాగా పడుతున్నాయి. నరేష్ గారి సినిమాలో చాలా బాగా చేశారు. సినిమా అయితే బాగుంది. ఓకే, ఇదొక టైం పాస్ సినిమా చెప్పుకోవచ్చు.